బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు రాజకీయ పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్ కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంతో ఆర్టీసీ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటోంది. అధికార యంత్రాంగం కూడా బంద్ కి సహకరిస్తున్నారు. వ్యాపార వాణిజ్య సంస్థ మూసివేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. బీసీలకి రాజకీయాల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకురావడం, అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం విషయం మనకు తెలిసిందే. అయితే జీవో వచ్చిన తర్వాత కోర్టులు కొట్టివేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి బీసీలందరూ కూడా ఐక్య కార్యసమితిగా ఏర్పడ్డారు. రాజకీయాల్లో 42% రిజర్వేషన్ కోసం వాళ్ళు పోరాటం చేస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈరోజు బంద్కు పిలిపియగా ఈ బంద్కు సంబంధించి రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చారు. బీసీలకి పర్సంటేజ్ ఇవ్వడానికి అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంటే బంద్కు పిలిపియగా ఈ బంద్ కొనసాగుతున్న పరిస్థితి. ఆర్టీసీ డిపోల్లో అదేవిధంగా బస్టాండ్లలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. మొత్తం అధికారికంగా అంటే కాంగ్రెస్ పార్టీ బంద్కి మద్దతు ఇచ్చింది. బీసీల బంద్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీని అడగడంతోనే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. అయితే అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంతో అధికారికంగానే ఆర్టీసీ తమ బస్సులని ఉపసంహరించుకున్నట్టయింది. ఈ నేపథ్యంలో బస్సులు ఎక్కడ కూడా కదలని పరిస్థితి. ఉదాహరణకి ఖమ్మం బస్టాండ్లో మనం చూస్తున్నాం. బస్టాండ్లో దాదాపుగా పాత బస్టాండ్లో 400 ట్రిప్పుల వరకు ఈ బస్సులు వస్తాయి. అదేవిధంగా కొత్త బస్టాండ్కి సంబంధించి చూసినట్టయితే అది చాలా పెద్ద ఎత్తున అటు ఛత్తీస్గఢ్ జగదల్పూర్ వెళ్లే బస్సుల దగ్గర నుంచి హైదరాబాద్ వరకు అన్ని బస్సులు వస్తాయి. ఇవన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అమ్మ, ఏ ఊరు పోవాలి? మేము బస్సాపురం, ఇళ్ళ దగ్గర బస్సాపురం అండి. ఎప్పుడు వచ్చారు? మేము పొద్దున వచ్చినాం, 7ంటికి వచ్చినాం. ఇంతవరకు బస్సులు లేవంటున్నారు. 8ంటికి వచ్చినామండి. మరి బస్సులు నడవట్లేదు అంటారు. కూకున్నాం. మాకు తెలవదా సారు? మరి ఏం చేయాలి? ఎవరు పోవాలి? కొండపల్లి పోవాలి సారు. ఎవరు పోవాలి? ఎక్కడి నుంచి వచ్చావు? కోదాడ నుంచి వచ్చాను. కోదాడ వెళ్ళాలి. అంటే పెళ్లి మాస్టర్ డ్యూటీ చేస్తున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాం బస్సులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అవుతుంది. మొత్తం మీద అంటే బంద్కు సంబంధించి ముందు నుంచి ప్రచారం అయినప్పటికీ అనేక మంది గ్రామాల్లో ప్రజానికానికి తెలియని పరిస్థితి ఉండటంతో చాలామంది ఉదయమే వచ్చిన పరిస్థితి ఉంది. ఎవరు వెళ్ళాలి? మరిపడ బంగ్లా అండి. ఎప్పుడు వచ్చినావు? రెండు గంటలు అవుతుంది. ఇప్పుడు దాకా బస్సులు వెయిటింగ్ చేస్తున్నాం. ఎప్పుడు ఇస్తాను చెప్పలేమండి, ఎప్పుడు వస్తుందో తెలియదు. బంద్ విషయం తెలియదా? బంద్ విషయం తెలియదు.